ఆయన ఏ ఊరు మనది? ధర్మవరం, అనంతపురం జిల్లా. ధర్మవరం. ధర్మవరం అంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. కేతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. మళ్ళీ ఆయన ఎలా ఓడిపోయారంటావు? ఆయన పబ్లిక్ లోనే ఉండేవాడుగా. పబ్లిక్ గానే ఉండేవాడు. కొన్ని మంచి పనులు కూడా చేశారు, కొన్ని లోపల అది ఇది మాట్లాడుతున్నారు. మనకైతే తెలియదు. మన వరకు అయితే మంచి పనులు కొన్ని అయితే చేసినాడు కేతిరెడ్డి వరకు అయితే. మళ్ళీ వేరే వాళ్ళ సంగతి అయితే మనకు తెలియదు. ఇప్పుడు ఆయన మీడియా ముందుకు వచ్చి చాలా బాధపడుతున్నాడు. నేను ఓడిపోవడం కూడా ఎలా ఏంటి అన్నట్లు ఆలోచిస్తున్నాడు. సెంట్రల్ నుంచి మొత్తం కుట్ర జరిగింది లోన, అందుకే ఓడిపించినారు అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉంది? పాలన ఏముంది, మొన్నే గెలిచినాడు. పింఛన్లు అయితే ఇచ్చినాడు ప్రస్తుతానికి. ఇంకా ఫ్రీ బస్సులు అవి ఇవి కొన్ని చంద్రబాబు సూపర్ 6 అన్నాడు, అవేమి అమలు కాలేదు. ఇంకా ఆగస్ట్ 15 నుంచి ఫ్రీ బస్సులు ఇస్తా అంటుండే, అన్న క్యాంటీన్లు పెడతా అంటుండే. ఏమో ఆగస్ట్ 15 తర్వాత చూడాలా, అప్పుడు తెలియదు కదా. ఇప్పుడు జగన్ అసెంబ్లీకి రావట్లేడు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అంటుండు. దాని సంగతి ఏంటి? ప్రతిపక్ష హోదా ఇస్తా అంటేనే వస్తా అంటున్నాడు అంటే ఇచ్చి చూడాలి కదా. అంటే దానికి సంఖ్య లేదంటున్నారు, మినిమం 18 మంది రావాలంటున్నారు కదా. 18 మంది అంటే ఇంకా మళ్ళీ లేదు కదా, 18 మంది అయితే లేరు కదా. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అంటుండు. మళ్ళీ ఎలా సాధ్యం అంటారు? ఐడియా లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎలా ఉంది మొత్తం పరిపాలన? అయితే ఇంకా వాళ్ళు మొన్నే గెలిచినారు, ఏం తెలియదు. పింఛన్లు అయితే ఇచ్చినాడు బాగా, ఇంకైతే ఏం చేయలేదు. ఆగస్ట్ 15 తర్వాత చేస్తా అంటున్నాడు, ఇంకా అప్పటి వరకు వెయిట్ చేయాలంతే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే వచ్చి సత్యప్రకాష్, ఆయన ఎలా ఉంది? అదే చెప్తాను కదా, మొన్నే గెలిచినాడు అంతే. ఇంకా మొన్నే గెలిచినాడు, ఇంకా ఆయన రావాలా, చెయ్యాలా. అందరూ అంటున్నారు చేస్తారు అని చెప్తున్నారు సత్యకుమార్ యాదవ్. ఎందుకంటే మన స్టేట్ కూడా కాదు, ఇంకా ఏందో పరిటాల వాళ్ళందరూ ఉన్నారు, ఏం చేస్తారు. ఇప్పుడు షర్మిల ముందు జగన్ ముందు మీడియా ముందుకు వచ్చే లోపల షర్మిల వస్తుంది, అది ఎలా చూస్తారు మీరు? షర్మిల వస్తుందంటే ఇంకా వాళ్ళ అన్నదమ్ములే అండర్స్టాండింగ్ లేదు. మనం చిన్నాళ్ళు మనం ఏం చెప్పగలుగుతాం వాళ్ళ గురించి. ఇప్పుడు ప్రతిసారి ఏదున్నా ఇప్పుడు జగన్ పోయి ఢిల్లీలోనే ధర్నా చేసిండు, దాని గురించి మీ స్పందించింది. దీన్ని ఎలా చూస్తారు? సొంత అన్నే కదా. సొంత అన్ని కరెక్టే. రాష్ట్రపతి పాలన కావాలని అంటున్నాడు, కానీ అది జరగడం అసంభవం కదా. సాధ్యమవుతుందంటారా? సాధ్యం కాదు అది, ఎందుకంటే ఎప్పుడు జరగలేదు, చెప్పలేము. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.